ఈ అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నీ కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, అలాగే పాలసీలు ఇప్పటికే ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఫుడ్ పాలసీ, టూరిజం పాలసీ, డ్రోన్ పాలసీ, అలాగే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం డిజైన్ చేసుకొని రాబోయే 5 సంవత్సరాలతో పాటు భవిష్యత్తుకి కావాల్సిన అడుగుల్ని ఇప్పుడే వేసే విధంగా విజన్ 2047 డాక్యుమెంట్ని పెట్టుకొని ముందుకెళ్తా ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రపంచానికి అందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ డ్రోన్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇంకా బిగ్ డేటా అనాలిసిస్, వీటన్నిటిని కూడా ఉపయోగించి పరిపాలన సేవలు ప్రజలకి అందించడమే కాకుండా ప్రొడక్టివిటీ పెంచి రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచేదానికి ఈ యొక్క వీటన్నిటి కూడా ఉపయోగించుకోవడం. వీటితో పాటు ఈ యొక్క బడ్జెట్లో ముఖ్యంగా మనం గతంలో పోలవరం చాలా మనకి ఒక జీవనాడి లాంటి ప్రాజెక్టుని ఆ ప్రభుత్వ నిర్వాహకం వలన దాని భవిష్యత్తు అంధకారంలో పడేసే పరిస్థితి నుంచి ఇప్పుడు దాన్ని రివైవ్ చేసి మరలా పోలవరం పనులు పురోగతి సాధించే దిశగా తీసుకెళ్తూ నదుల అనుసంధానానికి ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తాము సార్. అలాగే టూరిజం కానీ, రోడ్డు కనెక్టివిటీ పెంచేదానికి, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, తర్వాత ఈ పీపీపీ మోడల్లో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పాలసీలు తీసుకురావడం, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, వాటర్ సెక్యూరిటీ, ఏదైతే హౌస్ హోల్డ్ వాటర్ సప్లై కానీ, ఇరిగేషన్కి వాటర్ సప్లై కానీ, ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కానీ ఒక వాటర్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి దిశగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.